లేని అనాథనని చెప్పుకున్నాడు. అమెరికాలో బాగా సంపాదించానని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని యువతలకు వలవేశాడు. ఓ ఎన్ఆర్ఐ యువతని పెళ్లి చేసుకున్నాడు. లక్షలు తీసుకుని పత్తా లేకుండా పోయాడు. అతడెక్కడ ఉన్నాడా అని ఆరా తీస్తే ఇంకో అమ్మాయికి గాలమేస్తున్నాడని తేలింది. చివరకు ఆ నిత్య పెళ్లి కొడుకును కటకటాల్లోకి పంపారు. ఇతనే ఆ నిత్య పెళ్లి కొడుకు. పేరు వెంకటరత్నారెడ్డి, గుంటూరు వాసి. డిగ్రీ మధ్యలోనే ఆపేశాడు. సరైన ఉద్యోగం దొరక్క స్నేహితులతో కలిసి బిల్డింగ్ ఎలివేషన్ పనిచేస్తున్నాడు. దానిలోనూ సంతృప్తి లేదు. ఈజీగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. చిన్న మోసాలకు పాల్పడ్డాడు. ఇలా కాదు, పెద్ద మోసాలు చేయాలని ప్లాన్ చేశాడు. వీసా సంపాదించి అమెరికా వెళ్లాడు. ఓ మ్యాట్రిమనీ సైట్ లో నకిలీ ప్రొఫైల్ పెట్టాడు. తనకు అమ్మా నాన్న లేరు, ఒంటరిగా ఉంటున్నానన్నాడు. ఇతడు ప్రొఫైల్ నచ్చిన ఓ ఎన్ఆర్ఐ యువతి కాంటాక్ట్ చేసింది. చివరకు వీరికి పెళ్లైంది. పెళ్లి చేసుకుని బుద్ధిగా ఉన్నాడా అంటే అలాంటిదేమీ లేదు. భార్య దగ్గర 20 లక్షలు తీసుకుని ఇండియాకు చెక్కేశాడు. పత్తా లేకుండా పోయాడు. ఎన్నాళ్ళైనా భర్త తిరిగి రాకపోవడంతో అమ్మాయి కంగారు పడింది. ఆమె బంధువులు హైదరాబాద్ చేరుకుని ఆరా తీశారు. సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు అతడు గుంటూరులో ఉన్నాడని గుర్తించారు. అరెస్ట్ చేసి 50,000 నగదు, పాస్పోర్ట్, క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, ఇప్పుడు ఏం చేస్తున్నాడని ఆరా తీస్తే మళ్లీ నకిలీ ప్రొఫైల్ తో కెనడాలో ఉన్న యువతికి గాలం వేస్తున్నాడని తేలింది. రాత్రికి రాత్రి వాళ్ళ ఇంటి దగ్గర చేరుకుని అతన్ని రాత్రి పికప్ చేశారు. అరెస్ట్ చేశాము ఇమ్మీడియట్ గా. అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర ల్యాప్టాప్, ఐఫోన్, అమెరికన్ డిఫరెంట్ బ్యాంక్స్, అమెరికాలో ఉన్న డిఫరెంట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్, చెక్ బుక్లు, ఇండియాలో ఉన్న డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఫేక్ 2-3 పాన్ కార్డ్స్, ఎలక్ట్రల్ ఐడి కార్డ్స్, ఇవన్నీ కూడా 50,000 రూపాయలు క్యాష్ అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. అతని ఇంటి ముందు ఒక I-10 బండి పెట్టింది. అతని పేరు మీద I-10 బండి కూడా సీజ్ చేశాం మేము. ఇతగాడి మోసాలు ఇవి మాత్రమే కాదు, చాలానే ఉన్నాయి. తాను IRS ఆఫీసర్నని చెప్పి ఓ సినిమా ప్రొడ్యూసర్ ను 12 లక్షలు డిమాండ్ చేశారు. ఆ కేసులో బంజారాహిల్స్ పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. కారు దొంగతనం, బ్యాంక్ మేనేజర్ ను బెదిరించిన కేసులో నిందితుడు కూడా 2014లో బ్రోతల్ కేసులో బుక్ అయ్యాడు. ఇతనిపై మొత్తం 7 కేసులున్నాయి. హైదరాబాద్, గుంటూరులలో నేరాలకు పాల్పడ్డాడు. ఎన్ఆర్ఐ యువతలకు గాలం వేస్తే ఎక్కువగా నొక్కేయచ్చనుకుని మళ్లీ బుక్ అయ్యాడు. సో ఇతను ఒకే తరా కాకుండా డిఫరెంట్ తరా నేరాలు 2009 నుంచి డిఫరెంట్ తరాలు నేరాలు చేసుకుంటూ డబ్బులు అందరి దగ్గర దోచుకుంటూ బ్రతుకుతున్నాడు. సో మా కేసులో కూడా 20 లక్షలు తీసుకున్నాడు. అలాగే అమెరికాలో ఇంకో అమ్మాయిని మ్యారేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అలాగే కెనడాలో కూడా ఒక అమ్మాయిని చూసి ఆమెను మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు, బయలుదేరి వెళ్ళడానికి. వీసా అప్లై చేశాడు. అలాగే ట్రావెల్ ఏజెన్సీకి టికెట్ కావాలని కూడా బుక్ చేసుకుని ఉన్నాడు. మనం అరెస్ట్ చేయకపోతే కెనడా వెళ్ళిపోయి పారిపోయి అక్కడ కూడా ఇంకో అమ్మాయిని మోసం చేసే అవకాశం ఉండేది. చూశారుగా, మ్యాట్రిమనీ సైట్ లో చెప్పిందే నిజమనుకుని నమ్మేస్తే ఇలాగే మోసపోవాల్సి వస్తుంది. అందుకే సంబంధం కుదుర్చుకునే ముందే 1కి 2 సార్లు ఆలోచించాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు.